ప్రముఖ యాంకర్ గా మారాలా 24/7 డిజిటల్ మీడియా స్కూల్లో చేరండి. వివరాలకు కింది నెంబర్ కి సంప్రదించగలరు. హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. బిగ్ బాస్ హౌస్ లో టాస్క్లు రసవత్తరంగా సాగుతున్నాయి. నబిల్ కి బ్లాక్ స్టార్ ఎందుకు వచ్చింది? ఈ వారం ఎలిమినేషన్ ఎవరు? నిఖిల్ వర్సెస్ గౌతమ్, ఈ ఇద్దరిలో టాప్ ఎవరు అనే ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ రోజు మనతో పాటు డిస్కస్ చేయడానికి బిగ్ బాస్ అనలిస్ట్ పరిటాల మూర్తి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ బాగున్నారా? బాగున్నాను, చెప్పు సార్. ఫస్ట్ చెప్పండి, ప్రియాంక గేమ్ ఎలా ఉంది? నబిల్ కి బ్లాక్ స్టార్ ఎందుకు ఇచ్చారు? ప్రియాంకను ఇంకా మానస్ ఇద్దరు వచ్చారు. సో ప్రియాంక చాలా క్లవర్ గా ఆడింది. ఎందుకని క్లవర్ అని చెప్తున్నా అంటే, సో వాట్ ఎవర్ నెక్స్ట్ టాస్క్, రెండో టాస్క్ ఏదైతే జరిగిందో, అది క్రికెట్ టాస్క్ జరిగింది కదా, బాల్స్ 2 ఇవ్వాల్సి ఉండే యాక్చువల్ గా, ఎక్స్ట్రా బాల్స్. సంచాలకుగా ఉన్న మీరు ఎవరికైనా గిఫ్ట్ కింద అడ్వాంటేజ్ కింద ఇస్తానంటే మీరు ఇచ్చుకోవచ్చు అనే విషయాన్ని చెప్పారు. చెప్పినప్పుడు ఏంటంటే మానస్ అన్నాడు నబీల్కి ఇద్దాము అన్నాడు. సో ఎందుకంటే నబీల్ అన్ని 6లు కొట్టున్నాడు, 4 బాల్సే వచ్చినాయి కాబట్టి అంత అడ్వాంటేజ్ లేదు కాబట్టి మేబీ గేమ్ చేంజర్ అవుతాడు. ఎందుకంటే మిగతా వాళ్ళిద్దరు కూడా 30 రన్స్ తో ఉన్నారు. 30 రన్స్ తో ఉన్నారు. వాళ్ళు ఒకవేళ 12 కొట్టినా 42నే అవుతారు. ఆల్రెడీ 43 రన్స్ తో మనోడు ఉన్నాడు, అవినాష్ ఉన్నాడు. సో 42 రన్స్ మాత్రం అవుతారు కాబట్టి ఒకవేళ ఇచ్చినా ఎవరికైనా వాళ్ళిద్దరిలో, సో ఇద్దరు ప్రేరణకి ఇచ్చినా కూడా లేదంటే వేరే వాళ్ళకి ఇచ్చినా కూడా, సో అవినాష్ ని బీట్ చేయలేరు అక్కడ. సో ఆ టైంలో ఏంటంటే మేబీ నబీల్కి ఇస్తే 24 రన్స్ తో ఉన్నాడు అంటే ఇంకొక 12 రన్స్ యాడ్ అయితే ఏంటంటే 36 వరకు వస్తుంది. సో 36 వరకు ఒకవేళ ఆ నబీల్ రాగలిగితే మేబీ తను సెకండ్ ప్లేస్ లోకి వస్తాడు కదా అనే ఇదైతే ఖచ్చితంగా ఉంటుంది. సో సెకండ్ ప్లేస్ లోకి ఒకవేళ నబీల్ వస్తే, సో మిగతా 2 ప్లేస్లో మిగతా సెటిల్ అవ్వాల్సి ఉంటుంది మిగతా వాళ్ళు. అంటే అతను గేమ్ చేంజర్ అవుతాడు కదా అనేది మానస్ ఒపీనియన్. సో మానస్ ఇలా అంటే, దెన్ ప్రియాంక ఏమందంటే అక్కడ ఇప్పుడు ఓకే నబీల్కి ఇద్దాం అనుకుందాం, బట్ తను ఒకవేళ సెకండ్ పొజిషన్కి వస్తే నువ్వు ఎవరిని బ్లాక్ స్టార్ ఇచ్చి ఎలిమినేట్ చేస్తావు మరి? ఎందుకంటే ఫస్ట్ గేమ్ లో కూడా నబీల్ లాస్ట్ వచ్చాడు కదా. సో ఇప్పుడు లాస్ట్ వచ్చాడు, అది ఇస్తే అది మేబీ ఫెయిర్ గా ఉంటుంది మనకి. బ్లాక్ స్టార్ ఇస్తే ఫెయిర్ గా ఉంటుంది, ఒకవేళ ఇప్పుడు ఇస్తే అన్ఫెయిర్ అవుతుందేమో ఆలోచించింది. సో అనగానే మనోడు కూడా మానస్ కూడా ఆలోచించాడు. సరే ఓకే, వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు. లైవ్ లో ఏం జరిగిందంటే యాక్చువల్ గా, సో వీళ్ళు రిక్వెస్టింగ్ మీద కూడా సో మాట్లాడుకున్నారు. సో వీళ్ళు ఎవరికైనా కావాలనుకుంటున్నారా, మీరు మరి గేమ్ చేంజర్ అవ్వలేరు, అందుకని మేము డెసిషన్ తీసుకుంటున్నాం, ఎవరికి ఇవ్వదలుచుకోలేదని వాళ్ళకి చెప్పి ఇచ్చారు. అది కొద్దిగా కట్ చేశారు. సో లైవ్ లో జరిగింది అది. మామూలుగా అయితే బిగ్ బాస్ కి అనౌన్స్ చేశారు, బిగ్ బాస్ మేము ఈ 2 బాల్స్ ఎవరికి ఇవ్వాలని అనుకోవట్లేదంటే, సో ఓకే వెరీ గుడ్, అవి బాల్ స్టోర్ రూమ్ లో పెట్టేశారు. వాట్ ఎవర్ స్కోర్ ఉందో ఆ స్కోర్ అనేది సెటిల్ అయిపోయింది. ఇక్కడ మేబీ ప్రేరణ 1 డాట్ బాల్ ఆడకుండా ఉండుంటే, 0 కొట్టకుండా ఉండుంటే అమ్మాయికి 36 రన్స్ వచ్చాయి, 2 బాల్స్ అడ్వాంటేజ్ వచ్చి 2 6లు కొట్టినా అవినాష్ ని బీట్ చేసేది. సో కంటెండర్ అయ్యేది. సో అంటే ఛాన్స్ అనేది ఎలా ఉంటుంది అంటే, ఒక్క బాల్ లేజీ అయ్యేసరికి సో మొత్తం మారిపోయింది, సినారియోనే మారిపోయింది. అంటే ఆ అమ్మాయికి తెలీదు 2 బాల్స్ నాకు ఇస్తారని. అంటే ఇక్కడ బిగ్ బాస్ కూడా అనుకోవాలి మనం ఏంటంటే, అందరికీ కూడా సమానంగా ఈక్వల్ బాల్స్ పంచితే ఈక్వల్ గా అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ గేమ్ లో ఎవరైతే గెలిచారో సుడోకులో, ఆ సుడోకులో గెలిచిన వాళ్ళు మాత్రం సో అడ్వాంటేజ్ తీసుకుని ముందుకొచ్చి బాల్స్ ఎక్కువ తీసుకున్నారు. సో ఈ క్రమంలో కొంచెం బాల్స్ అడ్వాంటేజ్ అవినాష్ కి ఎక్కువే వచ్చాయి. కంపేర్ టు ప్రేరణ 2 బాల్స్ ఎక్కువ వచ్చాయి. కంపేర్ టు గౌతమ్, పృథ్వీ, కంపేర్ టు పృథ్వీ 4 బాల్స్ ఎక్కువ వచ్చాయి, 2 బాల్స్ ఎక్కువ వచ్చాయి, 3 బాల్స్ ఎక్కువ వచ్చాయి, 5 వచ్చాయి పృథ్వీకి. సో కంపేర్ టు నబీల్ 4 బాల్స్ ఎక్కువ వచ్చాయి. సో ఇక్కడ ఏంటంటే అవినాష్ కి 3 మీద కంపేర్ టు ఎక్కువ బాల్స్ వచ్చాయి. సో ఖచ్చితంగా జాగ్రత్తగా ఆడుకుని 6లు కొడితే కంటెండర్ అయిపోయింది. అప్పటికి ఒక బాల్ మిస్ అయింది చూడండి, ఒక బాల్ 1 రన్నే వచ్చింది, అయినా కూడా 43 రన్స్ తో సేఫ్ జోన్ లో ఉన్నాడు. అంటే అతను 2 బాల్స్ మిస్ చేసుకుంటే గానీ టఫ్ ఫైట్ అయ్యేది కాదు. మధ్యలో అవుట్ ఉంది, అవుట్ అయినా కూడా ప్రాబ్లం వేరేగా ఉండేది. అంటే ఇక్కడ ఫస్ట్ నబీల్ ఆడటం వల్ల, సో నబీల్ ఎలా ఆడుతున్నాడు, ఎంత క్యాల్కులేటెడ్ బ్యాలెన్స్ చేసి తీసుకెళ్తున్నాడు ముందుకి వెనక్కి. సో బోర్డు దాటి చివరి వరకు వచ్చారండి, చివరి వరకు వచ్చి ఆడారు. అంటే చూశారు నబీల్ ఎలా ఆడుతుండే, 6 ఎలా పడుతుంది. నబీల్ అవుట్ ఆఫ్ బాల్స్ అన్ని 6 కొట్టాడు, సూపర్ గా ఆడాడు నబీల్.
అంతకు ముందు కూడా సుడోకులో చాలా టెన్షన్ వచ్చింది నబీల్కి. నబీల్కి యాక్చువల్గా ఏంటంటే అన్ని పెట్టుకున్నాడు, కొన్ని మాత్రమే చూసుకున్నాడు. 15 ఉన్నాయి. 15 ఉండేసరికి వెళ్ళేసి బెల్ కొట్టి ఓ అని తన స్టైల్లో ఇంక సంబరాలు చేసుకున్నాడు. అక్కడ ప్రేరణ అప్పుడు పాపం చెప్పింది, అరే క్యూబ్ గా వచ్చిందా చూడు, క్రాస్ గా వచ్చిందా లేదా చూసుకో, అన్ని కోణాల్లో రావాలంటే మళ్ళీ వెళ్ళి చూసుకున్నాడు. వచ్చినాయి మళ్ళీ గెంతాడు. సో మిగతా వాళ్ళంతా ఏముంటుంది, మేబీ పెట్టేసాడేమో అనుకుంటాం. ఇప్పుడు మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా అబ్బా కొట్టేసాడుగా, మనం ఎంత కొట్టుకున్నా సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ అని డిసప్పాయింటింగ్ తో ఉంటుంది. సో కానీ మనోడు మానస్ వెళ్ళి ప్రియాంక వెళ్ళి చూసిన తర్వాత ఇది కరెక్ట్ గా లేదు అనే చెప్పారు. చెప్పిన తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా ఎండ్ బజర్ వచ్చే వరకు కరెక్ట్ గా పెట్టలే. అప్పుడు మానస్ ప్రియాంక ఏం చేశారంటే, ఒక ప్రియాంక అడ్వైజ్ అది కూడా, విచ్ ఎవర్ రాంగ్స్ రైట్లు చూడు, ఎంతమంది ఎక్కువ రైట్లు ఉంటాయి ఎంతమంది తక్కువ రాంగ్లు ఉంటాయి వాళ్ళకి ఇచ్చేద్దామని క్యాల్కులేట్ చేస్తుంటే బిగ్ బాస్ అట్లా ఆడటం ఫెయిర్ కాదుగా. మనం కన్ఫ్యూజన్ లో 100 రకాల కాంబినేషన్స్ వేస్తాం, అట్లా ఆడటం ఫెయిర్ ఉండదు. సో అందుకని బిగ్ బాస్ ఏం చెప్పాడు, ఒక క్లూ ఇస్తా, మధ్యలో 5 ఉంటుంది. సో మధ్యలో 5 ఉంటుంది పెట్టుకోండి అన్నాడు. ఇక్కడ మీకు ఫస్ట్ నబీల్ పెట్టిన ఫోటోగ్రాఫ్ ఒకటి చూపిస్తా చూడండి, ఫుల్ స్క్రీన్ లో చూపిస్తా. ఆ ఫోటో చూడండి. ఫస్ట్ అసలు ఎటు చాలా తప్పులు చేసాడు చూసారుగా ఫోటో. సో ఇటు కూడా రైట్ కూడా లెఫ్ట్ కూడా స్ట్రైట్ గా అన్ని కూడా తప్పులే ఉన్నాయి, 15 రాలే. సో ఇప్పుడు మొత్తం అంతా అయిపోయిన తర్వాత మధ్యలో 5 అన్న తర్వాత కాంబినేషన్స్ అనేది సెట్ చేయడం స్టార్ట్ చేశారు. సెట్ చేస్తుంటే ఇక్కడ నబీల్కి వచ్చిన డౌట్ ఏంటంటే, తేజ ఏమైనా చెప్పాడా అన్నాడు కదా, మీకు అనిపించిందా? చెప్పలే. తేజ దగ్గరకు వచ్చాడు, అవినాష్ వెనకాలే ఉన్నాడు, ఏం మాట్లాడలే, సైగ కూడా చేయలే. అవినాష్ అటు తిరిగి చాలా ఫోకస్ అవి చేసుకుంటున్నాడు. నేను లైవ్ లో కూడా చూసా. సో నాకైతే ఎక్కడ కనిపించలేదు. సైగ చేసినట్లు ఏమన్నా ఉంటే మాత్రం అది మనకి రాలా, అదే ఆ సైగలు అయితే మాత్రం మనకి తెలియలా. ఒకవేళ సైగలు చేసి అది అవినాష్ క్యాచ్ చేసి ఉంటే అది వీకెండ్ బయట పెడతారు, డౌట్ లేదు. కానీ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారు లేదో, తేజ అవినాష్ దగ్గరికి వస్తుంటే మానస్ తోసాడు. అరే ఆయనకి ఏదో డౌట్ వచ్చింది, మళ్ళీ తేజ వెళ్ళిపోయి ఆ గౌతమ్ భుజం మీద వాలిపోయాడు. వాలిపోతే నువ్వు ఇక్కడ కూడా ఉండద్దు వెళ్ళు అని అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు, మూలకి వచ్చి కూర్చున్నాడు. అంటే నబీల్ డౌట్ ఎక్స్ప్రెస్ చేశాడు అక్కడ, అంతేగాని అవినాష్ క్యాలిబర్ని ఏమి మాట్లాడలేదు. సో డౌట్ ఏమి మేబీ ఏమన్నా చెప్పాడా అని. సో నేనున్నా అంటే సంచాలక్ ఉన్నాడు కదా, చూసుకుంటాడు కదా. సంచాలక్ మీలో మీ సంచాలకులు కాదు కదా, బయట నుంచి వచ్చిన వేరే సీజన్ ఆడిన సంచాలకులు కదా. వాళ్ళు మస్తు చూస్తుంటారు గేమ్లన్నీ, ఎన్ని కొట్లాటలు చూస్తుంటారు సంచాలకులు. సో వాళ్ళు ఇద్దరు ఉన్నారు కాబట్టి ప్రాబ్లం లేదు. సో ఫైనల్ గా ఏంటంటే అవినాష్ పెట్టింది స్పీడ్ గానే పెట్టాడు. సో కొంచెం డౌట్ వచ్చింది, కొంచెంసేపు ఆగాడు, వెళ్ళాడు, బెల్ కొట్టేశాడు. కొట్టే పర్లేదు. నిఖిల్ వెళ్ళాడు. నిఖిల్ వెళ్ళి కొంచెం బోర్డు చూసాడు, ఈ లోపే కొట్టేశాడు అనుకోండి అవినాష్, బెల్ కొట్టేశాడు. తర్వాత అవినాష్ నిఖిల్ ఇంకా చూస్తే ఓకే నో ప్రాబ్లం అన్నాడు, ఇలా అన్నాడు. అప్పుడు అవినాష్ ఊపిరి పీల్చుకున్నాడు. సో ఒకసారి అవినాష్ ఫోటో చూద్దాం ఎలా పెట్టాడు అనేది. సో అవినాష్ ఫోటో చూడండి, కరెక్ట్ గా అంటే మధ్యలో 5 కాంబినేషన్ లో ఏ అయితే చుట్టూ నెంబర్స్ వస్తాయో ఆల్మోస్ట్ అందరి ఫోటోలు కూడా అలాగే వస్తాయి. మీరు ఇప్పుడు ఇంకో ఫోటో చూడండి, మీకు నెక్స్ట్ ప్రేరణ పెట్టింది అది కూడా చూడండి, చూపిస్తా. ప్రేరణ పెట్టింది కూడా ఆల్మోస్ట్ అదే కాంబినేషన్ ఉంటుంది. సో నెక్స్ట్ పృథ్వీ పెట్టాడు చూడండి, పృథ్వీది కూడా కరెక్ట్ గా ఉంటుంది. సో పృథ్వీది కూడా అదే కాంబినేషన్ ఉంటుంది. అయితే ఇక్కడ ప్రేరణ పృథ్వీ వెళ్ళినప్పుడు ఏంటంటే, ప్రేరణ పృథ్వీ ఇద్దరు కూడా ప్రేరణ కొట్టేసింది, పృథ్వీ జస్ట్ లేట్ అయ్యాడు. కానీ పృథ్వీ కూడా కరెక్ట్ గానే పెట్టాడు. తనకి డౌట్ ఉండే కొట్టినా వద్దా అని. సో ఆ డౌట్ లో ఏంటంటే ప్రేరణ కొట్టేసింది, కొంచెం పృథ్వీ లేట్ అయ్యాడు. లేదంటే పృథ్వీ సెకండ్ పొజిషన్ లో ఉండేవాడు. సెకండ్ పొజిషన్ లో మేబీ ఏమన్నా పృథ్వీకి బాల్స్ ఎక్కువ వచ్చి ఉంటే, అన్ని 6లు కొట్టుంటే గేమ్ చేంజర్ అయి ఉండేవాడు. 2 బాల్స్ ఎక్స్ట్రా ఇచ్చి ఉంటే కంటెండర్ అయ్యేవాడు. సో చిన్న మిస్టేక్ లో కంటెండర్షిప్ పోయింది. సో ప్రేరణకు కూడా అదే అయింది, ఒక్క డాట్ బాల్ వేయడం వల్ల కంటెండర్షిప్ పోయింది. సో అవినాష్కి వచ్చింది. ఇప్పుడు అవినాష్ బాధ ఏంటి, తేజతో మాట్లాడుతున్నాడు కూర్చుని. సో లైవ్ లో జరిగిన సంఘటనలు చెప్తా మీకు. కూర్చుని తేజతో అంటాడు, సో నేను ఎట్లయినా టాప్ 5కి వెళ్ళాలి, లాస్ట్ సీజన్ లో నేను వెళ్ళైపోయాను, చాలా బాధపడ్డాను దానికి. ఎంత బాగా మనం గేమ్ ఆడాం, ఇప్పుడు కూడా ఎంటర్టైన్మెంట్ పరంగా కానీ గేమ్ పరంగా కానీ టాస్క్లు కూడా బాగా ఆడుతున్నా. నేను 2 సార్లు మెగా చీఫ్ అయ్యాను. అసలు నేను ఎందుకు ఎలిమినేట్ అయ్యానో నాకే తెలియట్లేదు. అసలు నన్ను ఎందుకు ఎలిమినేట్ చేశారు, మిగతా వాళ్ళు అసలు
చీఫ్ అవ్వకపోయినా వేరే విధంగా రూడ్గా మాట్లాడుతున్నా, వేరే విధంగా అవుతున్నా, ఎలాగా టాప్ 5కి వెళ్తారు, ఎలా కప్పు వరకు వెళ్తారు అనే సందేహం అనమాట. తేజతో మాట్లాడాడు. సో తేజ అందుకనే ఇప్పుడు ఒక గొడవ జరుగుతుంది. ఇప్పుడు ప్రోమోలో మీకు అదే గొడవ జరుగుతుంది. నన్ను ఎందుకు సెలెక్ట్ చేయాలా అని తేజ లేసాడు డింగుమని. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే వేరే విధంగా ఫస్ట్ వాళ్ళు వచ్చినప్పుడు తేజని సెలెక్ట్ చేశారుగా. ఫస్ట్ ఎవరైతే మీకు అఖిల్ అండ్ హారిక వచ్చిందో అప్పుడు గౌతమ్ నేను మీకు సెలెక్ట్ చేసినప్పుడు రోహిణిని, సో మరి తేజని సెలెక్ట్ చేశారుగా. అప్పుడు తేజ ఉన్నాడుగా, మరి అప్పుడు అక్కడ ఎవరు మాట్లాడలేదుగా. మామూలుగా ఆలోచిస్తే మరి నేను ఎందుకు లేను అని అడగాలిగా. అప్పుడు మిగతా వాళ్ళు కూడా తేజ ప్రశ్నించినట్టు ప్రశ్నించాలిగా. తేజ పాయింట్ ఆఫ్ వ్యూనే అనుకుందాం. అంటే నిన్ను సెలెక్ట్ చేస్తే ఓకే నార్మల్ అవుతావు, నిన్ను సెలెక్ట్ చేయకపోతే ప్రశ్నిస్తావు. ఎందుకంటే వాళ్ళిద్దరు అక్కడ కంటెండర్స్ అయ్యారు కదా, రోహిణి అండ్ అవినాష్. అది నేను కూడా అవ్వాలి. ఎస్, ఇది ఒకటి ఉంది. ఇంకోటి చెప్తా చూడండి, ఇదే విషయం నబీల్కి కూడా ఉంది. ఎంటర్టైన్మెంట్ టాస్కుల్లో వీళ్ళు ఇప్పుడు మనకి ఏదైనా పోటీలు పెట్టి ఆ విధంగా సెలెక్ట్ చేస్తారా, అదెక్కడ, అది అన్ఫేర్ కదా బిగ్ బాస్ అని మాట్లాడాడు. సో అంటే ఎంటర్టైన్మెంట్ టాస్క్ లో నువ్వు అవకాశం ఇవ్వరని అనుకుంటున్నావు బిగ్ బాస్ అందరికి. ఇప్పుడు నిఖిల్ లేడు, ఇంతవరకు నిఖిల్ టాస్క్ ఆడలే. మరి రాగానే వాళ్ళు నిఖిల్ పేరేగా చెప్పారు. ఎందుకు చెప్పారు, వాళ్ళకి ఏమైనా చెప్పి పంపారా? వాళ్ళు చూస్తారు కదా ఎవరెవరు ఆడారు, ఎవరెవరు కంటెంటర్లు అవుతున్నారు, ఏ టాస్క్ ఆడారు ఏంటి అని చూసుకునే వస్తారు లోపలికి. ప్రీవియస్ ఎపిసోడ్స్ 4, 5, 6 చూసుకునే వస్తారు మాట్లాడడానికి. లేదా బిగ్ బాస్ టీం అయినా ఇది సినారియో, ఇంకా ఈ టాస్క్ వీళ్ళు గెలిచారు, వీళ్ళు గెలిచారు, ఇంకా వీళ్ళకి అవకాశం రాలేదు అని చెప్పైనా పంపుతారు. రెండిట్లో ఒకటి ఖచ్చితంగా జరిగిద్ది. సో ఆ జరిగినప్పుడు నిఖిల్ని సెలెక్ట్ చేసుకున్నారు. నిఖిల్ అఫ్ కోర్స్ మొన్న మెగా చీఫ్ కి ఎవరిని చేశాడు, పృథ్వీనే సపోర్ట్ చేశాడు. సో అఫ్ కోర్స్ పృథ్వీనే ఎంచుకుంటాడు కదా ఇప్పుడు కంటెండర్. ఇప్పుడు గేమ్ నిఖిల్ ఓడిపోవచ్చు, ఎవరైనా ఓడిపోవచ్చు, నేనైనా కంటెండర్ అవుతా లేదా పృథ్వీ అయినా అవుతాడు అని ఒకటి ఉంటుంది కదా. అది ఎందుకు ఉండకూడదు? ఇప్పుడు మీకు ఎలా ఉంది, అవినాష్, తేజ, రోహిణి తేజానే కదా తెచ్చుకుంది, రోహిణి తేజానే సెలెక్ట్ చేసుకుంది. సో అవినాష్ నంది రోహిణి అక్కడ పట్టుబట్టి గౌతమ్ కూడా ఓకే అన్నాడు. అప్పుడు మీరే కదా టాస్క్ ఆడింది, మీరు టాస్క్ ఆడబట్టే కదా ముందుకెళ్ళారు. ఇంకొకటి ఏంటంటే గౌతమ్ ప్రేరణను సెలెక్ట్ చేశాడు. సో లాస్ట్ టైము ఒక విషయంలో తనకి షీల్డ్ ఇవ్వకుండా ఇదైంది, ప్లస్ దట్టు నామినేట్ చేశాడు. ఆ రీజన్ చెప్పాడు అక్కడ. మేబీ ఇప్పుడు తేజకు అదే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో నేను ఒక ఇదిలో నేను నామినేట్ చేశా, సో నామినేట్ చేసినప్పుడు తనకి ఇది ఆడే అవకాశం ఇస్తే, ప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటే ముందుకెళ్తుంది సో అని రీజన్ చెప్తాడు. సో ఓకే, తేజ ప్రశ్నించడం తప్పు కాదు, ఆ ప్రశ్న అన్ని చోట్ల ఉండాలని నేను అంటున్నా అంతే. సో అది ప్రోమోలో. మరి ఇప్పుడు ఒక 2 టాస్క్లు జరిగితే నెక్స్ట్ కంటెండర్ ఎవరు ఏంటి అనేది మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే సార్, ఇప్పుడు నిఖిల్ వర్సెస్ గౌతమ్, ఈ ఇద్దరిలో టాప్ ఓటింగ్ ఎవరికి, ఈ వారం ఎలిమినేషన్ ఎవరు? టాప్ ఓటింగ్ లాగేద్దామని. సో ఆల్రెడీ నేను నిన్న చెప్పాను. సో సెకండ్ డే ఓటింగ్ అయితే చాలా మారింది, మళ్ళీ చెప్తున్నా. నబీల్ డేంజర్ జోన్ లో ఉన్నాడు. నబీల్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వెళ్ళిపోయి ఓటేసుకోండి అర్జెంటుగా, ఎందుకంటే చాలా డేంజర్ జోన్ లో ఉన్నాడు. స్టార్టింగ్ చాలా మంది అనుకున్నారు గౌతమ్ ఉన్నాడు, కొన్ని సైట్స్ మాత్రం చూసిన వాళ్ళు అనుకుంటున్నారు, బట్ కానీ కాదు, నిఖిల్ ఉన్నాడు టాప్ లో. ఆల్మోస్ట్ 22-23% వరకు ఉన్నాడు. సో తర్వాత 20-21% వరకు గౌతమ్ ఉన్నాడు. ఆ తర్వాత ప్రేరణ 16 వరకు వస్తుంది ప్రేరణ. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు ఉన్నారు, విష్ణుప్రియ ఉంది. విష్ణుప్రియ 13-12% వరకు వచ్చేసింది. అంటే ఏ రేంజ్ లో ముందుకు వచ్చేస్తుంది చూడండి విష్ణుప్రియ. ఎందుకు విష్ణుప్రియ వచ్చింది సడన్ గా? బ్లాక్ స్టార్ ఇవ్వడం వల్ల మేబీ సింపతి వర్కౌట్ అయిందేమో కావచ్చు. నేను నవ్వుతూ ఆడుతుంటే జనాలు నేను సీరియస్నెస్ లేదనుకుంటాను, నేను ఇంతేనబ్బా అని ఏడవడం వల్ల వచ్చిందా? ఫస్ట్ టైం విష్ణుప్రియ ఏడ్చింది సీజన్ లో, మీరు అబ్జర్వ్ చేశారు లేదో? ఓడిపోయినందుకు దట్టు ఓడిపోయినందుకు కాదు, వాళ్ళు రీజన్ చెప్పినందుకు. ఓడిపోయినందుకు పాపం ఎప్పుడు ఏడవలే. పృథ్వీ అంత ఒక్కొక్కసారి ముఖం మీద చెప్పినా, లేదంటే నిఖిల్తో క్లాష్ అయినా, లేదంటే వేరే ప్రేరణ తిట్టినా,
రోహిణితో గొడవ పడినా ఈ ఫుడ్ విషయంలో ఇది చేసినా ఏడవలే, హర్ట్ అయింది ఏడవలే. ఫస్ట్ టైం ఏడ్చింది విష్ణుప్రియ. సో ఫస్ట్ టైం ఆ సింపతి మేబీ ఏమైనా వర్కౌట్ అయిందేమో, అలా జమ్మని సెకండ్ డే ఓటింగ్ అనేది ముందుకెళ్ళింది. సో నబిల్ గ్రాఫ్ టంగమని పడిపోయింది, 10% పడిపోయింది, 10, 11, 12 ఆ రేంజ్ లో పడిపోయింది. అంటే డేంజర్ జోన్ లో ఉన్నాడు. 12%, 11% డేంజర్ జోన్ లో ఉన్నట్టే. విష్ణుప్రియ ఒక 1%, 2% నబిల్ కంటే పెంచుకుని ముందుకెళ్ళింది. సో ఇప్పుడు చెప్పండి, నబీల్ అయితే ఖచ్చితంగా డేంజర్ జోన్ లో ఉన్నాడు. నబీలు, అవినాష్, పృథ్వీ, తేజ, వీళ్ళకి 1-2% తేడా వీళ్ళందరికీ కూడా నబీల్ తోని. సో నబీల్ డేంజర్ జోన్ లో ఉన్నట్టే కదా. సో ఇప్పుడు 3rd డే ఓటింగ్, 4th డే ఓటింగ్. అవినాష్ కంటెండర్ గా బ్రహ్మాండంగా ఆడాడు, అన్ని 6లు కొట్టాడు ఆల్మోస్ట్. అంతకు ముందు గేమ్ బాగా ఆడాడు, ఏది సుడోకు బాగా ఆడి బెల్ల కొట్టాడు. సో నిన్న ఆడింది, ఈ రోజు ఓటింగ్ జరుగుతుంది కదా. సో ఈ రోజు ఓటింగ్ జరిగితే గ్రాఫ్ పెరుగుతుంది కదా. ఆ 2% అవినాష్ పెంచుకున్నాడు అనుకోండి, అప్పుడు నబీల్ డీప్ డేంజర్ జోన్ లో పడతాడు, పృథ్వీ తేజతో పడతాడు. డబుల్ ఎలిమినేషన్ ఉంటే పృథ్వీ నబీల్ వెళ్ళిపోవచ్చు, నబీల్ తేజ వెళ్ళిపోవచ్చు, తేజ పృథ్వీ వెళ్ళిపోవచ్చు. అప్పుడు ఫినాలే టికెట్ అవినాషే కొట్టడానికి కొంత కంటెండర్ అయ్యాడు కదా. లేదా రోహిణి ఆల్మోస్ట్ నామినేషన్ లేదు కాబట్టి ఓకే. నెక్స్ట్ ఎవరు వస్తే వాళ్ళు కొట్టారు అనుకుందాం, పృథ్వీ ఆర్ నిఖిల్ ఆర్ సమ్వన్ ఎల్స్. నబిల్ కి అయితే ఛాన్స్ లేదు, ఎలిమినేట్ అయిపోయాడు. సో సమ్వన్ ఎల్స్ కొట్టారు అనుకుందాం. సో వాళ్ళకి ఓటింగ్ పెరుగుతుంది, సో బాటమ్ లో ఉన్న వాళ్ళకి తగ్గుతుంది. వాళ్ళకి ఓటింగ్ పెరగడం వల్ల, సో బాటమ్ లో వాళ్ళకి తగ్గడం వల్ల వీళ్ళు డేంజర్ జోన్ లోకి వస్తారు. నబిల్ కి పర్సంటేజ్ కూడా తగ్గుతుంది, బ్లాక్ స్టార్ రావడం వల్ల ఈ డే ఓటింగ్ కూడా తగ్గుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే అవినాష్ తోని ఒక మాట అన్నాడు, మళ్ళీ వెళ్ళాడు, సారీ చెప్పుకున్నాడు. తనది ఎక్కడ డౌన్ అవుతుంది అనేది తెలియట్లేదు దానికి నబీల్ కి. సమ్మర్ టాస్క్లు బాగా ఆడాడు, అంతకు ముందు నబీల్ బాగా నచ్చాడు, అన్ని విషయాల్లో బాగా నచ్చాడు. నిన్న గెలవకుండా తన స్టైల్లో అరిచేసరికి జనాలకు చిరాకు వస్తుంది. గెలవకుండా అరితాడేంటి ఈ అబ్బాయి అని, ఎవరైనా అంతే కదా. అంతకుముందు నువ్వు పాయింట్ ఉంటే ఆగు ఆగు అమ్మ తల్లి అంటే నీకు మెచ్యూరిటీ ఉందని చప్పట్లు కొడతారు. నువ్వు ప్రతి దానికి నీ పాయింట్ లేకుండా ఆగు ఆగు నేను అట్లానే ఉంటాను, నేను కంత్రి కానీ ఇలా మాట్లాడితే నువ్వు మెచ్యూరిటీ కాదు, చైల్డిష్ బిహేవియర్ అనుకుంటారు. ఏదైనా కూడా జనాలు ఇలా పల్స్ పట్టేస్తారు. నువ్వు మెచ్యూర్డ్గా ఆడుతున్నావా, నువ్వు పర్ఫెక్ట్గా ఆడుతున్నావా, నువ్వు ఎక్కడ తప్పులు చేయకుండా ఆడుతున్నావా అన్ని చూస్తారు. నిన్ను నేను ముందుకు ఎందుకు తీసుకెళ్ళాలి, నేను విన్నర్ని ఎందుకు చేయాలి అనే క్వశ్చన్ మార్క్ వస్తుంది. దట్టు కాంపిటీషన్ ఉన్నప్పుడు. కాంపిటీషన్ లేదనుకోండి అది నబీల్ గ్రాఫ్ పోతానే ఉంటుంది ఇంకా. ఎందుకంటే 3వ వారమో 4వ వారమో ఒక సెటిల్డ్ వ్యూవర్షిప్ తెచ్చుకున్నాడు, సెటిల్డ్ ఆడియన్స్ని తెచ్చుకున్నారు. ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు, చాలా మంది వచ్చారు, నబీల్ టాప్ 5లోనే పెట్టారు. కానీ సడన్ గా ఏమైంది, గ్రాఫ్ అయితే డౌన్ అయిపోయింది. ఈ డౌన్ అవడం 12%, 11% వరకు పడిపోయింది. అంటే డేంజర్ జోన్ లోకి వచ్చాడు. ఇక పృథ్వీ గానీ తేజ గానీ మీకు అవినాష్ గానీ 9% తో ఉన్నారు. సో 9కి 10, 11కి పెద్ద తేడా లేదు. ఇప్పుడు వీళ్ళ ముగ్గురులో ఎవరికైనా పెరిగితే, సపోజ్ పృథ్వీ గేమ్ బాగా ఆడి పృథ్వీకి ఎలివేషన్ ఒకటి వచ్చి పృథ్వీ ఆ టికెట్ ఫినాలే కంటెంటర్ అయితే ఖచ్చితంగా ముందుకు పర్సంటేజ్ పెంచుకుంటాడు కదా. లేదా విష్ణుప్రియ ఫ్యాన్స్ పృథ్వీని కూడా ముందుకు తీసుకుపోదాం అనుకుని తీసుకెళ్తే అటు విష్ణు సేవ్ అవుతుంది కదా, మనోడు కూడా సేవ్ అవ్వాలని. లేదు బిగ్ బాసే కాల్ తీసుకుంటది, బాటమ్ 3, బాటమ్ 4, బాటమ్ 2 ఉంటే బిగ్ బాస్ వాళ్ళే ఎవరో ఒకరు తీసుకుంటారు. అంతే మొన్న మనం మత్తుకున్నాం, పృథ్వీ లిస్ట్ లో ఉన్నాడు మనం కలెక్ట్ చేసిన రిపోర్ట్ లో, పృథ్వీ ఎలిమినేట్ అవ్వాలి లెక్క ప్రకారం. కానీ యశ్విన్ చేస్తారనే చెప్పుకున్నాం మనం. ఎందుకంటే పృథ్వీని తీయరు, ఎందుకంటే పృథ్వీకి గౌతమ్ కి టఫ్ ఫైట్ ఉంటది నామినేషన్ అనుకున్నట్లుగానే వర్కౌట్ అయింది. వాళ్ళ టఫ్ ఫైట్ వాళ్ళ గొడవ అయింది, కొంచెమే అయింది కానీ ఎక్కువ శాతం ఎక్స్పెక్ట్ చేశారు. అందుకని పృథ్వీని ఎలిమినేట్ చేయాల, ఇంకా 2 వారాలే కదా ఉందని యశ్మినే పంపించారు. అలా యశ్మి టాప్ 5 కంటెస్టెంట్ లో ఉండాలా, లేదు. సో అలా సినారియోలో బాటమ్ లో ఉన్న నలుగురిని కాల్ తీసుకుంటే డబుల్ ఎలిమినేషన్ అయితే అప్పుడు నబీల్ తేజ, నబీల్ అవినాష్ ఉండొచ్చు, నబీల్ పృథ్వీ కూడా ఉండొచ్చు. ఒకవేళ డేంజర్ జోన్ లో నబీల్ తేవాలి అనుకుంటే. లేదు ఆర్డర్ ప్రకారం అఫీషియల్ కి సింక్ ఉంది అనుకోండి బాగా ఓటింగ్ లో, సో బాటమ్ లో ఉన్న పృథ్వీ తేజ ఆర్ అవినాష్ తేజ ఇలా ఎలిమినేట్ అవుతారు. సో ఈ వారం అయితే ఇది. సో గౌతమ్ వర్సెస్ నిఖిల్ వచ్చేసరికి ఇద్దరికి టఫ్ ఫైట్ అయితే నడుస్తుంది.
సో మామూలు టఫ్ ఫైట్ కాదు అది. సో ఏంటంటే ఒక వేరియేషన్ అనేది వచ్చింది. కన్నడ వాళ్ళు తెలుగు వాళ్ళని గెలిపిద్దాం. సో కన్నడ అతన్ని ఎందుకు గెలిపించాలి? మరి అలాంటప్పుడు కన్నడ వాళ్ళు నటించి సీరియల్ కూడా చూడకండి. అన్నవే కదా. మీకు అంతా ప్రాంతీయ అభిమానం, భాషాభిమానం, ఒక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అభిమానాలు ఉంటే, తెలుగు వారిగా ఒక అభిమానం ఉంటే, అప్పుడు తెలుగు వాళ్ళు నటించిన సీరియల్స్ చూడండి. మీరు డబ్బింగ్ సినిమాలు కూడా చూడకండి. డబ్బింగ్ సినిమాలు ఎందుకు చూడాలి? సూర్య సినిమాలు, విక్రమ్ సినిమాలు, సో వేరే వాళ్ళ సినిమాలు, రజనీకాంత్ సినిమాలు మనం ఎందుకు చూడాలి? అంతేనా? అంటే వాళ్ళకి టికెట్ కొని వెళ్తున్నారుగా. సో మొన్న వెట్టయాన్ వచ్చింది, వెళ్ళారుగా రజనీకాంత్. వెట్టయాన్ తెలుగు టైటిల్ కాదు, తమిళ టైటిల్, యూనివర్సల్. అంటే బార్కెట్స్ ఎత్తేసాము మనం, లాంగ్వేజ్ బ్యారికేడ్స్ ఎత్తేసాము. ఓటీటీలో ఆల్మోస్ట్ అన్ని సినిమాలు చూస్తున్నాము. సో కాబట్టి లాంగ్వేజ్ బ్యారియర్ లేదని సేమ్ టైటిల్ తో వస్తున్నారు అందరు కూడా. వేటయాన్ అనే టైటిల్ తెలుగుకి యాప్ట్ అవుతుందా? వేటగాడు అని పెట్టుకోవాలి, అవునా కదా? కానీ పెట్టలే, వేటయాన్ అనే వదిలేశారు దాన్ని అలాగా. తంగ్లాన్ ఏంటి ఆ భాష? ఏ లాంగ్వేజ్ అది చెప్పండి? మరి తెలుగు కాదు కదా. అంటే నేను అడుగుతున్నా, ఐఎమ్ ఆస్కింగ్ పబ్లిక్. సో ఇంకొకటి ఉన్నాయి, ఇలాంటి చాలా టైటిల్స్ చెప్పుకుంటూ పోతే చాలా ఉంటది. మంజుమల్ బాయ్స్, మంజుమల్ అంటే ఏంటి? తమిళది అది. అదొక కొండ గుహ ఏదో దాని పేరు ఏదో ఒకటి ఉంటది, దాని ప్రాంతమో ఏదో ఒకటి ఉంది. సో మంజుమల్ బాయ్స్ ఇచ్చేసారుగా, సేమ్ అదే పేరుని మీరు కూడా ప్రొనౌన్స్ చేసి చెప్పారుగా. కొన్ని నోరు తిరగని టైటిల్స్ కూడా వస్తున్నాయి కదా. ఇంకోటి ఏదో వచ్చిందండి ఓటీటీలో, అత్తిరిలాన్ కర్తి ఏదో ఎంత ఉంది, బార్ ఉంది, అది కూడా చూసారుగా ఓటీటీలో. అంటే నేను అనేది ఏంటంటే లాంగ్వేజ్ బ్యారియర్స్ అనేది లేనప్పుడు సో బిగ్ బాస్ షోని బిగ్ బాస్ షో లాగానే చూడాలి. సో మీకు ఆ షోలో ఎంతవరకు ఎవరు బాగా ఆడారు, ఎవరు టాస్క్లు బాగా ఆడారు, ఎవరు మీకు జెన్యూన్ గా అనిపించారు, ఎవరు కన్నింగ్ గేమ్ ఆడుతున్నారు అనేది తెలుసుకుని ఓటేసుకుంటే బెస్ట్. వాట్ ఎవర్ ఎవరికైనా వేసుకోండి మీరు. సో మీరు ప్రేరణకి వేసుకోండి, లేదంటే వేరే వాళ్ళకి వేసుకోండి. ఇప్పుడు ఆదిత్య ఓం గారు, ఆయన తెలుగు అయినా ఆదిత్య ఓంకి కూడా వేసుకోండి, ఓటింగ్ వేసుకోండి. అంటే నేననేది ఏంటంటే లాంగ్వేజ్ బ్యారియర్స్ చూడద్దు ఎప్పుడు కూడా, షోని షోలా చూడాలి. అంతేగాని మన తెలుగు వాళ్ళని ఇప్పుడు గుర్తొచ్చేసి ఇప్పుడు ఒక పోరాటం చేసేసి ఇలా వెళ్ళకూడదు. దట్టు ఇంకొకటి కూడా చెప్తున్నా నేను. ఇప్పుడు గౌతమ్కి ఆ రెడ్ కండువా కట్టుకోవడం, పంచ కట్టుకోవడం, ఇదంతా పవన్ కళ్యాణ్ స్టైల్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా వెళ్తారు ఈ మధ్య. ఆ ఓటింగ్ కూడా పడుతుంది. అంటే సమ్మర్ అట్రాక్టివ్ ఉంటుంది, అది గేమ్ ఉన్నా లేకపోయినా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఫినాలే వచ్చేసరికి మీకు చాలాసార్లు చెప్పా, షో చూసామా చూడలేదా ఇదంతా అనవసరం, ఓటింగ్ గుద్దుతూనే ఉంటారు. ఇంతవరకు ఎవడో సరిగ్గా ఆడారో కూడా వాడికి తెలియదు. అరే గౌతమ్ ఏ టాస్క్ గెలిచాడు చెప్పరా అంటే చెప్పలేడు, అరే నిఖిల్ ఏ టాస్క్ గెలిచాడరా చెప్పరా అంటే వాళ్ళు చెప్పలేరు. అయినా సరే ఫినాలేలోకి వచ్చి ఓటింగ్ దగ్గర గుద్దేస్తారు. సో ఆ ఫినాలేలో ఓటింగ్ అనేది యూజ్ గా ఉంటది. సో ఆ టైంలో చెప్పలేము మనం, ఏ ఫ్యాన్స్ అయినా కనెక్ట్ అవ్వచ్చు. సో కనెక్ట్ అవడంలో తప్పలేదు. జెన్యున్ గా ఎవరు ఆడారు ఏంటనేది మీ అభిమానాన్ని మీరు పంచుకుని ఓటేసుకోండి. సమ్మర్ ఇప్పుడైతే ప్రజెంట్ అయితే సో నిఖిల్ గౌతమ్ అయితే టఫ్ ఫైట్ లో ఉన్నారు. సో ఒక 22% వరకు నిఖిల్ టాప్ లో ఉంటే కొంచెం పర్సెంటేజ్, అది 1-2% అటు ఇటు అవ్వచ్చు, అది మనం చెప్పలేం. ఓకే సార్, థ్యాంక్ యూ.